హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? నా ఛానల్ నేమ్ వచ్చి భవానీ ఇంటి విలువలు. ఈరోజు నేను బగారీ రైస్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. హైదరాబాద్ స్టైల్లో చాలా రుచిగా ఉండే బగారీ రైస్ మీకు చూపిస్తున్నాను. 1 కేజీ రైస్ని తీసుకొని ఒక గిన్నెతోనైనా గ్లాస్తోనైనా కొలుసుకోవాలి. నేను కేజీ రైస్ తీసుకున్నాను. ఈ గిన్నెతో 2 గిన్నెల వరకు అయింది. 3 టైమ్స్ వాటర్లో మంచిగా కడిగి వాటర్ పోసేసుకొని నానబెట్టుకోవాలి. ఆయిల్, నెయ్యి, ఉప్పు, సాజీరా, మిరియాలు, మరాఠీ మొగ్గ, దాల్చిన చెక్క, ఇలాచి, జాపత్రి, లవంగ, బిర్యానీ ఆకు, బిర్యానీ పువ్వు, అనాస పువ్వు, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, అల్లం ఎల్లిగడ్డ పేస్టు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టేసుకోవాలి. బగారు వేసుకోవడానికి గిన్నె వేడయ్యాక 2 పావుల వరకు ఆయిల్ని వేసేసుకోవాలి. 2 స్పూన్ల నెయ్యిని వేసేసుకోవాలి. నెయ్యి మొత్తము కరిగేలా కలుపుకోవాలి. ఒక బగారీ ఆకును తీసుకొని వేసేసుకోవాలి. నేను పెద్దగా ఉంది త్రుంచి వేసేస్తున్నాను. మసాలాలన్నిటినీ వేసేసుకోవాలి. మంచి అరోమా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కలని వేసేసుకోవాలి. పచ్చిమిర్చి ముక్కలని వేసేసుకోవాలి. పుదీనాని వేసేసుకోవాలి. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఫ్రెష్గా అప్పటికప్పుడు రెడీ చేసి పెట్టుకున్న అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ని వేసేసుకోవాలి. కొత్తిమీరని వేసేసుకోవాలి. పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఏ గిన్నెతోనైతే రైస్ తీసుకున్నామో అదే గిన్నెతోని వాటర్ని వేసేసుకోవాలి. 1 గిన్నెకి 1.5 వరకు వాటర్ని వేసేసుకోవాలి. అప్పుడే మంచిగా అవుతుంది అన్నము, కుల్లగా పొడిగా. 1/2 స్పూన్ వరకు ఉప్పుని వేసేసుకోవాలి. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. మూత పెట్టేసుకొని మంచిగా మరిగించుకోవాలి. ఇప్పుడు మంచిగా మరిగిపోయినాయి చూడండి. వాటర్ మొత్తము, మసాలాలు మొత్తము మంచిగా మరిగి ఉడికిపోయాయి. మనము 1 అవర్ పాటు నానబెట్టుకున్న రైస్ని వాటర్ అంతా వంపేసి గరిటెతో రైస్ని మొత్తం వేసేసుకొని కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఒకసారి మూత తీసుకొని మళ్ళీ కలుపుకోవాలి. అన్నము కరెక్ట్గా ఉడుకుతుంది. పలుకు లేకుండా కరెక్ట్గా ఉడుకుతుంది. చూడండి, నేను పక్కన చికెన్ కూడా రెడీ చేస్తున్నాను. బగార్ రైస్లోకి చికెన్ కర్రీ, మటన్ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. చికెన్ కూడా రెడీ అయిపోయింది. ఇలా బగార్ రైస్ని మంచిగా ఉడికించుకోవాలి. మూత పెట్టేసుకొని మరొక 5 మినిట్స్ ఉడికించాలి. మనకి దగ్గర అయిపోయింది. ఇప్పుడు మంటని సిమ్లో పెట్టేసుకొని ఉడికించుకోవాలి, మాడనివ్వకుండా. ఒక 2 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి మూత పెట్టేసి. 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి బగార్ రైస్ రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగా అయిందో. అన్నం మంచి పొడిగా కుల్లగా మంచిగా అయింది. సర్వింగ్ బౌల్లో వేసి చూపిస్తున్నాను చూడండి. అన్నము మంచి పొడిగా వచ్చింది. చాలా బాగుంటుందండి. ఇలా చేసుకొని చూడండి. హైదరాబాద్ బగార్ రైస్ అంటేనే ఇలా ఉంటుంది కదా. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. చికెన్లోకైనా మటన్లోకైనా అద్దిరిపోతుంది. ఏ రెస్టారెంట్కి, ఏ హోటల్కి వెళ్ళనవసరం లేదు. చాలా టేస్ట్గా ఉంటుంది. సేమ్ హోటల్లో తింటున్నట్టుగానే మనము గార్నిష్ చేసుకోవచ్చు. ఒక బౌల్లో రైస్, ఒక బౌల్లో చికెన్, ఒక బౌల్లో ఉల్లిపాయ ముక్కలు, ఒక బౌల్లో కర్డ్, ఒక బౌల్లో క్యారెట్ ముక్కలు, కీరా ముక్కలు ఇలా పెట్టేసుకొని ఫ్రూట్స్ పెట్టేసుకొని గార్నిష్ చేసుకొని తింటే అచ్చము హోటల్లో, రెస్టారెంట్లో తిన్న ఫీలింగ్ వస్తుంది. నేను చేసిన ఈ బగార్ రైస్ మీకు నచ్చినట్టయితే మీరు కూడా చేసుకొని తినండి. నా వీడియోకి లైక్ కొట్టండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ వస్తుంది, దానిపైన క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది.